కేంద్రం కులగణన చేయాలని నిర్ణయించడం చరిత్రాత్మకమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత కులగణన జరగబోతుందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బీసీల శకం ప్రారంభమైందని, కులాల చెక్కులు తెరిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆర్ కృష్ణయ్య వివరించారు. కేంద్రం చేపట్టే కులగణనకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు. 2010లో కులగణన చేయడానికి ఒప్పుకొని కూడా వాళ్ళు తూతు మంత్రంగా సర్వే చేసి వదిలిపెట్టారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చినాక జనగణనలో కులగణన చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇది మా ఒత్తిడి వల్ల, మీ ఒత్తిడి వల్ల అయితే మీ ఒత్తిడి ఇంకా చేయండి. వేరే మీరు పరిపాలించారు 60-70 ఏళ్లు, అప్పుడు ఎందుకు చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం. మేమే అనేక సార్లు జంతర్ మంతర్ వద్ద పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందల సార్లు ధర్నాలు చేశాం. అయినా వాళ్ళు ఆ రోజు చేపట్టలేకపోయారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయాన ఓబీసీ, ఆయన బీసీల కష్టాలు తెలుసు. అందుకే ఆయన స్పందించి ఒక్కసారి కులగణన చేస్తే దేశంలో ఉన్నటువంటి బీసీ వర్గాల అభివృద్ధికి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఈ కులాల అభివృద్ధిని మరింత వేగవంతంగా పథకాలు ప్రవేశపెట్టవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో కులగణన చేపట్టారు. కాబట్టి బీసీల అభివృద్ధికి బాటలు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం, నేను ఒకటి సవాల్ చేస్తున్నా, వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరు బీసీలకు చేస్తున్నామని అంటే మీ మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు ఉన్నారు? 2. ఇదే మీ మంత్రివర్గంలో ఇచ్చే ప్రాధాన్యత? అదేవిధంగా కార్పొరేషన్లు ఎంత శాతం ఉన్నారు? 20% కూడా లేరు. కాబట్టి మొదలు మీ పాలన లోపలనే న్యాయం లేదు బీసీలకు. మా ప్రధానమంత్రిని విమర్శించేటంత స్థాయి ఎక్కడిదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, అడుగడుగున రాష్ట్రం దివాలా తీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర ఏముంది? అప్పులు ఉన్నాయి. వీళ్ళే దొంగ నోళ్ళు వంచుకున్నట్టు ఉన్న బడ్జెట్ వాళ్ళే వంచుకురావట్లేదు.